హలో అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండే మామిడికాయ పులిహోరని చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పండగలప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ, లంచ్ బాక్స్‌లోకైనా కూడా ఈ మామిడికాయ పులిహోర చాలా బావుంటుంది. మనం ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కంటే కూడా ఈ మామిడికాయ పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చాలా సింపుల్‌గా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 గ్లాస్ వరకి రైస్ తీసుకుంటున్నాను. వెయిట్‌లో వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా రైస్ తీసుకొని వాటిని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ తీసేసి మళ్ళీ దానిలో 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు దానిలో పావు స్పూన్ పసుపు, అదేవిధంగా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల రైస్ అనేది మంచి పొడి పొడిగా వస్తుంది. చూసారా ఇక్కడ మనకు రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్‌నంతా కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా ఇప్పుడు మనకు మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని దానిపైన పీలంతా తీసేస్తూ ఇలా తురుముకోవాలి. ఇలా తురుమంతా కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకి పల్లీలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ వరకే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ 2 కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ వరకి ఆవాలు, అదేవిధంగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని 4, 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాక 2, 3 ఎండుమిర్చిని కూడా ఇలా తుంపి వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మంచి టేస్ట్ కోసం కొద్దిగా జీలకర్రని, మెంతులని ఫ్రై చేసుకొని ఇలా పౌడర్‌లా చేసి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల దానికి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీనిలో పావు స్పూన్ అంత మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మెంతు పొడి, మిరియాల పొడి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీనిలో మనం ఇంతకుముందు తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం దీనిలో 3/4 గ్లాస్ వరకు మామిడికాయ తురుము వేసుకుంటే సరిపోతుంది. ఆ మామిడికాయ పులుపును బట్టి ఇలా ఉంటుంది. మామిడికాయ పులుపు కాస్త తక్కువగా ఉంటే 1 గ్లాస్ వరకైనా వేసుకోవచ్చు. తర్వాత దానిలో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా మామిడికాయ తురుము వేసుకున్నాక చాలాసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు మనం దీన్నంతా కూడా ఇంతకుముందు అన్నం చల్లార్చుకున్నాం కదా! ఆ చల్లారిన అన్నంలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్పూన్‌తో కంటే కూడా ఇలా చేత్తో కలుపుకుంటే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుంది. మంచిగా కలుస్తుందనమాట. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా దీనిలో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఈ మామిడికాయ పులిహోరను తయారు చేసుకోవచ్చు. దీన్ని పండగలప్పుడు కానీ, ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా సూపర్‌గా ఉంటుంది. మీరెప్పుడు చేసే నిమ్మకాయ పులిహోరే కాకుండా ఇలా సీజన్‌లో దొరికే మామిడికాయలతో కూడా పులిహోర చేసి చూడండి. చాలా బావుంటుంది. మీకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.